రంగారెడ్డి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఓ బాలిక ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఇబ్రహీంపట్నం మండలం దండు మైలారంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఫోన్ ఎక్కువగా చూడొద్దని అనుష్క అనే బాలికను తల్లి మందలించడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుంది ఆ బాలిక. ఇబ్రహీంపట్నం పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికైతే విషయంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, చెప్పండి, ప్రజెంట్ తల్లిదండ్రులు ఏమంటున్నారో అక్కడ పరిస్థితి ఏంటి? ఇబ్రహీంపట్నం మండలం దండుమైలారంలో అనుష్క అనే విద్యార్థిని తల్లి సెల్ ఫోన్ చూడొద్దు అని చెప్పేసి మందలించడంతోనే మనస్తాపానికి గురై ఇంట్లో ఎవరు లేని సమయంలో ఊరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనతో ఒకసారిగా తల్లిదండ్రులు షాక్ గురయ్యారు. వెంటనే గమనించినప్పటికీ అప్పటికే అమ్మాయి చనిపోయి ఉండడంతో పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు స్పాట్ చేరుకొని పాప మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించడం జరిగింది. అయితే తరచూ ఎక్కువగా సెల్ ఫోన్ చూస్తూ చదువుకోకుండా ఇంట్లో తరచూ సెల్ ఫోన్ నే చూస్తూ ఉండడంతోనే తల్లి గట్టిగా మందలించడంతోనే తాను ఈ ఘాతకానికి పాల్పడ్డట్టు చెప్తున్నారు. అయితే తల్లిదండ్రులు ఆ సెల్ ఫోన్ చూడవద్దన్నందుకు ఇలా చనిపోవడం చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా అక్కడికి చేరుకొని ఆ తల్లిదండ్రులను ఓదార్చే ప్రయత్నం చేస్తున్నారు. కానీ అనుష్క ఎప్పుడు యాక్టివ్ గా ఉండేది, కానీ సెల్ ఫోన్ కి చూస్తూ చదువుకు దూరంగా ఉంటుందని చెప్పేసి మందలించాం తప్ప ఇలా చనిపోతుందని చెప్పేసి మందలించలేదు అని చెప్పేసి తల్లిదండ్రులు చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి ఇబ్రహీంపట్నం పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సురేష్.